ومن يقنت منكن لله ورسوله وتعمل صالحا نؤتها أجرها مرتين وأعتدنا لها رزقا كريما. మరియు మీలో ఏ స్త్రీ అయితే అల్లాహకు మరియు ఆయన సందేశహరునికి విధేయురాలై ఉండి సత్కార్యాలు చేస్తుందో ఆమెకు మేము రెట్టింపు ప్రతిఫలమిస్తాము మరియు ఆమె కొరకు గౌరవప్రదమైన జీవనోపాధిని సిద్ధపరచి ఉంచాము. يا نساء النبي لستن كأحد من النساء إن اتقيتن فلا تخضعن بالقول فيطمع الذي في قلبه مرض وقلن قولا معروفا. ఓ ప్రవక్త భార్యలారా, మీరు సాధారణ స్త్రీల వంటి వారు కారు. మీరు దైవభీతి గలవారైతే మీరు మెత్తని స్వరంతో మాట్లాడకండి, ఎందుకంటే దానితో తన హృదయంలో రోగమున్న వానికి దుర్బుద్ధి పుట్టవచ్చు. కావున మీరు స్పష్టంగా సూటిగానే మాట్లాడండి. وقرن في بيوتكن ولا تبرجن تبرج الجاهلية الأولى وأقمنا الصلاة وآتينا الزكاة وأطعنا الله ورسوله إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا. మరియు మీరు మీ ఇండ్లలోనే ఉండండి మరియు పూర్వపు అజ్ఞాన కాలంలో అలంకరణను ప్రదర్శిస్తూ తిరిగినట్లు తిరగకండి మరియు నమాజు స్థాపించండి మరియు విధిదానం జకాత్ ఇవ్వండి మరియు అల్లహకు ఆయన సందేశహరునికి విధేయులై ఉండండి. ఓ ప్రవక్త గృహిణులారా, నిశ్చయంగా అల్లహ మీ నుండి మాలిన్యాన్ని తొలగించి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయగోరుతున్నాడు. واذكرن ما يتلى في بيوتكن من آيات الله والحكمة إن الله كان لطيفا خبيرا. మరియు మీ ఇండ్లలో వినిపించబడే అల్లహ ఆయతులను మరియు జ్ఞాన విషయాలను హదీసులను స్మరిస్తూ ఉండండి. నిశ్చయంగా అల్లహ అత్యంత సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసినవాడు. إن المسلمين والمسلمات والمؤمنين والمؤمنات والقانتين والقانتات والصادقين والصادقات والصابرين والصابرات والخاشعين والخاشعات والمتصدقين والمتصدقات والصائمين والصائمات والحافظين فروجهم والحافظات والذاكرين الله كثيرا والذاكرات أعد الله لهم مغفرة وأجرا عظيما. నిశ్చయంగా ముస్లిం పురుషులు, అల్లాహకు విధేయులైన పురుషులు మరియు ముస్లిం స్త్రీలు, విశ్వాసులైన మోమిన్ పురుషులు మరియు విశ్వాసులైన మోమిన్ స్త్రీలు, భక్తిపరులైన పురుషులు మరియు భక్తిపరులైన స్త్రీలు, సత్యవంతులైన పురుషులు మరియు సత్యవంతులైన స్త్రీలు, ఓర్పుగల పురుషులు మరియు ఓర్పుగల స్త్రీలు, వినమ్రతగల పురుషులు మరియు వినమ్రతగల స్త్రీలు, దానశీలురైన పురుషులు మరియు దానశీలురైన స్త్రీలు, ఉపవాసాలుండే పురుషులు మరియు
ఉపవాసాలుండే స్త్రీలు, తమ మర్మాంగాలను కాపాడుకునే పురుషులు మరియు తమ మర్మాంగాలను కాపాడుకునే స్త్రీలు, మరియు అల్లహను అత్యధికంగా స్మరించే పురుషులు మరియు అత్యధికంగా స్మరించే స్త్రీలు. ఇలాంటి వారి కొరకు అల్లహ క్షమాభిక్ష మరియు గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధపరచి ఉంచాడు. وما كان لمؤمن ولا مؤمنة إذا قضى الله ورسوله أمرا أن يكون لهم الخيرة من أمرهم ومن يعص الله ورسوله فقد ضل ضلالا مبينا. మరియు అల్లహ మరియు ఆయన సందేశహరుడు ఒక విషయంలో నిర్ణయం తీసుకున్నప్పుడు విశ్వసించిన పురుషునికి గాని లేక విశ్వసించిన స్త్రీకి గాని ఆ విషయంలో మరొక నిర్ణయం తీసుకునే హక్కు లేదు. మరియు ఎవడైతే అల్లహ మరియు ఆయన సందేశహరునికి అవిధేయుడవుతాడో వాస్తవంగా అతడు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నట్లే. وَإِذْ تَقُولُ لِلَّذِي أَنْعَمَ اللَّهُ عَلَيْهِ وَأَنْعَمْتَ عَلَيْهِ أَمْسِكْ عَلَيْكَ زَوْجَكَ وَاتَّقِ اللَّهَ وَتُخْفِي فِي نَفْسِكَ مَا اللَّهُ مُبْدِيهِ وَتَخْشَى النَّاسَ وَاللَّهُ أَحَقُّ أَن تَخْشَاهُ فَلَمَّا قَضَى زَيْدٌ مِّنْهَا وَطَرًا زَوَّجْنَاكَهَا لِكَيْ لَا يَكُونَ عَلَى الْمُؤْمِنِينَ حَرَجٌ فِي أَزْوَاجِ أَدْعِيَائِهِمْ إِذَا قَضَوْا مِنْهُنَّ وَطَرًا وَكَانَ أَمْرُ اللَّهِ مَفْعُولًا. మరియు ఓ ప్రవక్త, జ్ఞాపకం చేసుకో, అల్లహ అనుగ్రహించిన మరియు నీవు అనుగ్రహించిన వ్యక్తితో నీవు నీ భార్యను ఉంచుకో, విడిచిపెట్టకు, మరియు అల్లహ యందు భయభక్తులు కలిగి ఉండు అని అన్నప్పుడు నీవు అల్లహ బయట పెట్టదలచిన విషయాన్ని నీ మనస్సులో దాచి ఉంచావు. నీవు ప్రజలకు భయపడ్డావు. వాస్తవానికి నీవు అల్లాహ్కు భయపడటమే చాలా ఉత్తమమైనది. జైద్ ఆమెతో తన సంబంధాన్ని తన ఇచ్ఛానుసారంగా త్రెంపుకున్న తరువాతనే మేము ఆమె వివాహం నీతో జరిపించాము. విశ్వాసులకు తమ దత్తపుత్రుల భార్యలతో పెండ్లి చేసుకోవటంలో వారు తమ భార్యల నుండి తమ ఇష్టానుసారంగా తమ సంబంధం త్రెంపుకున్నప్పుడు ఏ విధమైన దోషం లేదు. వాస్తవానికి అల్లహ్ ఆదేశం తప్పక అమలులోకి రావలసిందే. ما كان على النبي من حرج فيما فرض الله له سنة الله في الذين خلوا من قبل وكان أمر الله قدرا مقدورا. అల్లహ తన కొరకు ధర్మసమ్మతం చేసిన దానిని ప్రవక్త పూర్తి చేస్తే అతనిపై ఎలాంటి నిందలేదు. ఇంతకు పూర్వం గతించిన వారి విషయంలో కూడా అల్లహ సంప్రదాయం ఇదే. మరియు అల్లహ ఆజ్ఞ నిర్దేశింపబడిన తిరుగులేని శాసనం. الذين يبلغون رسالات الله ويخشونه ولا يخشون أحدا إلا الله وكفى بالله حسيبا. వారికి ఎవరైతే అల్లహ సందేశాలను అందజేస్తారో మరియు కేవలం ఆయనకే భయపడతారో మరియు అల్లహ తప్ప మరెవ్వరికీ భయపడరో మరియు లెక్క తీసుకోవటానికి కేవలం అల్లహయే చాలు.
ما كان محمد أبا أحد من رجالكم ولكن رسول الله وخاتم النبيين وكان الله بكل شيء عليما. ఓ మానవులారా, మొహమ్మద్ మీ పురుషుల్లో ఎవడికి తండ్రి కాడు, కాని అతను అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తలలో చివరివాడు. మరియు వాస్తవానికి అల్లాహ్యే ప్రతి విషయపు జ్ఞానం గలవాడు. يا أيها الذين آمنوا اذكروا الله ذكرا كثيرا. ఓ విశ్వాసులారా, అల్లాహ్ను ఏకాగ్ర చిత్తంతో అత్యధికంగా స్మరించండి. وسبحوه بكرة وأصيلا. మరియు ఉదయం మరియు సాయంత్రం ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండండి. هو الذي يصلي عليكم وملائكته ليخرجكم من الظلمات إلى النور وكان بالمؤمنين رحيما. ఆయన మీపై ఆశీర్వాదాలు సలాత్ పంపుతూ ఉంటాడు మరియు ఆయన దూతలు మిమ్మల్ని అంధకారం నుండి వెలుగులోకి తీసుకురావటానికి ఆయనను ప్రార్థిస్తూ ఉంటారు మరియు ఆయన విశ్వాసుల పట్ల అపార కరుణా ప్రదాత. تحيتهم يوم يلقونه سلام وأعد لهم أجرا كريما. వారు ఆయనను కలుసుకునే రోజున వారికి మీకు శాంతి కలుగుగాక, సలాం అనే అభినందనలతో స్వాగతం లభిస్తుంది మరియు ఆయన వారి కొరకు గౌరవప్రదమైన ప్రతిఫలం సిద్ధపరచి ఉంచాడు. يا أيها النبي إنا أرسلناك شاهدا ومبشرا ونذيرا. ఓ ప్రవక్త, నిశ్చయంగా మేము నిన్ను సాక్షిగా, శుభవార్త అందజేసేవానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా పంపాము. وداعيا إلى الله بإذنه وسراجا منيرا. మరియు ఆయన అనుమతితో అల్లాహ్ వైపునకు పిలిచేవానిగా మరియు ప్రకాశించే దీపంగాను చేసి పంపాము. وبشر المؤمنين بأن لهم من الله فضلا كبيرا. మరియు నిశ్చయంగా వారి మీద అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహముందనే శుభవార్తను విశ్వాసులకు ఇవ్వు. ولا تطع الكافرين والمنافقين ودع أذاهم وتوكل على الله وكفى بالله وكيلا. మరియు నీవు సత్యతిరస్కారుల మరియు కపట విశ్వాసుల మాటలకు లోబడకు మరియు వారి వేధింపులను లక్ష్యపెట్టకు మరియు కేవలం అల్లహనే నమ్ముకో మరియు కార్యకర్తగా కేవలం అల్లహయే చాలు. يا أيها الذين آمنوا إذا نكحتم المؤمنات ثم طلقتموهن من قبل أن تمسوهن فما لكم عليهن من عدة تعتدونها فمتعوهن وسرحوهن سراحا جميلا. ఓ విశ్వాసులారా, మీరు విశ్వాసులైన స్త్రీలను వివాహమాడి తరువాత మీరు వారిని తాకక పూర్వమే వారికి విడాకులిచ్చినట్లయితే మీ కొరకు వేచి ఉండే వ్యవధి ఇద్దత్ పూర్తి చేయమని అడిగే హక్కు మీకు వారిపై లేదు. కనుక వారికి పారితోషికం ఇచ్చి
మంచితనంతో వారిని సాగనంపండి. يا أيها النبي إنا أحللنا لك أزواجك اللاتي آتيت أجورهن وما ملكت يمينك مما أفاء الله عليك وبنات عمك وبنات عماتك وبنات خالك وبنات خالاتك اللاتي هاجرن معك وامرأة مؤمنة إن وهبت نفسها للنبي إن أراد النبي أن يستنكحها خالصة لك من دون المؤمنين قد علمنا ما فرضنا عليهم في أزواجهم وما ملكت أيمانهم لكي لا يكون عليك حرج وكان الله غفورا رحيما. ఓ ప్రవక్త, నిశ్చయంగా మేము నీవు మహర్ చెల్లించిన నీ భార్యలను మరియు అల్లాహ్ ప్రసాదించిన బానిస స్త్రీల నుండి నీ ఆధీనంలోకి వచ్చిన వారిని స్త్రీలను మరియు నీతో పాటు వలస వచ్చిన నీ పినతండ్రి తండ్రి సోదరుల కుమార్తెలను మరియు నీ మేనత్తల తండ్రి సోదరీమణుల కుమార్తెలను మరియు నీ మేనమామల తల్లి సోదరుల కుమార్తెలను మరియు నీ పినతల్లుల తల్లి సోదరీమణుల కుమార్తెలను మరియు తనను తాను ప్రవక్తకు సమర్పించుకున్న విశ్వాసిని అయిన స్త్రీని ఒకవేళ ప్రవక్త ఆమెను వివాహం చేసుకోదలిస్తే ఇతర విశ్వాసుల కొరకుగాక ప్రత్యేకంగా నీ కొరకే ధర్మసమ్మతం చేశాము. వాస్తవానికి వారి ఇతర విశ్వాసుల కొరకు వారి భార్యల విషయంలో మరియు వారి బానిసల విషయంలో మేము విధించిన పరిమితులు మాకు బాగా తెలుసు. ఇదంతా మేము నీకు ఏ విధమైన ఇబ్బంది కలుగకుండా ఉండాలని చేశాము. వాస్తవానికి అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. ترجي من تشاء منهن وتؤوي إليك من تشاء ومن ابتغيت ممن عزلت فلا جناح عليك ذلك أدنى أن تقر أعينهن ولا يحزن ويرضين بما آتيتهن كلهن والله يعلم ما في قلوبكم وكان الله عليما حليما. నీవు వారిలో నీ భార్యలలో నుండి నీవు కోరిన ఆమెను నీ నుండి కొంతకాలం వేరుగా ఉంచవచ్చు, మరియు నీవు కోరిన ఆమెను నీతో పాటు ఉంచుకోవచ్చు. మరియు నీవు వేరుగా ఉంచిన వారిలో నుండి ఏ స్త్రీనైనా నీవు తిరిగి పిలుచుకోగోరితే నీపై ఎలాంటి దోషం లేదు. దీనితో వారి కళ్లకు చల్లదనం కలుగుతుందని, వారు దుఃఖపడరని నీవు వారికి ఏమి ఇచ్చినా వారు సంతోషపడతారని ఆశించవచ్చు. వాస్తవానికి మీ హృదయాలలో ఏముందో అల్లాహ్కు తెలుసు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, శాంత స్వభావుడు, సహనశీలుడు. لا يحل لك النساء من بعد ولا أن تبدل بهن من أزواج ولو أعجبك حسنهن إلا ما ملكت يمينك وكان الله على كل شيء رقيبا. వీరుగాక ఇతర స్త్రీలు నీకు వివాహమాడటానికి ధర్మసమ్మతం కారు. వీరికి బదులుగా కూడా మరెవ్వరినీ
భార్యలుగా తీసుకునే అనుమతి కూడా నీకు లేదు. వారి సౌందర్యం నీకు ఎంత నచ్చినా నీ ఆధీనంలో ఉన్న బానిస స్త్రీలు తప్ప. వాస్తవానికి అల్లాహ్ ప్రతి విషయాన్ని గమనిస్తున్నాడు. يا أيها الذين آمنوا لا تدخلوا بيوت النبي إلا أن يؤذن لكم إلى طعام غير ناظرين إناه ولكن إذا دعيتم فادخلوا فإذا طعمتم فانتشروا ولا مستأنسين لحديث إن ذلكم كان يؤذي النبي فيستحيي منكم والله لا يستحيي من الحق وإذا سألتموهن متاعا فاسألوهن من وراء حجاب ذلكم أطهر لقلوبكم وقلوبهن وما كان لكم أن تؤذوا رسول الله ولا أن تنكحوا أزواجه من بعده أبدا إن ذلكم كان عند الله عظيما. ఓ విశ్వాసులారా, ప్రవక్త యొక్క ఇండ్లలోకి అనుమతి లేకుండా ప్రవేశించకండి. భోజనార్థం పిలువబడినప్పుడు ఆహారం సిద్ధపరిచే సమయం కొరకు వేచి ఉండకండి. కాని మీరు పిలువబడినప్పుడు తప్పకుండా వెళ్ళండి. అయితే భోజనం చేసిన వెంటనే వెళ్ళిపోండి. మరియు సాధారణ సంభాషణలో కాలక్షేపం చేస్తూ కూర్చోకండి. నిశ్చయంగా దీని వలన ప్రవక్తకు కష్టం కలుగుతుంది. కాని అతను మిమ్మల్ని పొమ్మనటానికి సంకోచిస్తాడు. మరియు అల్లాహ్ సత్యం చెప్పటానికి సంకోచించడు, సిగ్గుపడడు. మరియు మీరు ప్రవక్త భార్యలతో ఏదైనా అడగవలసి వచ్చినప్పుడు తెరచాటు నుండి అడగండి. ఇది మీ హృదయాలను మరియు వారి హృదయాలను కూడా నిర్మలంగా ఉంచుతుంది. మరియు అల్లాహ్ సందేశహరునికి కష్టం కలిగించటం మీకు తగదు. మరియు అతని తరువాత అతని భార్యలతో మీరు ఎన్నటికీ వివాహం చేసుకోకండి. నిశ్చయంగా ఇది అల్లాహ్ దృష్టిలో మహా అపరాధం. إن تبدوا شيئا أو تخفوه فإن الله كان بكل شيء عليما. ఒకవేళ మీరు ఏ విషయాన్నైనా వెలిబుచ్చినా లేదా దానిని దాచినా నిశ్చయంగా అల్లాహ్కు మాత్రం ప్రతి విషయం గురించి బాగా తెలుసు. لا جناح عليهن في آبائهن ولا أبنائهن ولا إخوانهن ولا أبناء إخوانهن ولا أبناء أخواتهن ولا نسائهن ولا ما ملكت أيمانهن واتقين الله إن الله كان على كل شيء شهيدا. వారిపై ప్రవక్త భార్యలపై తమ తండ్రుల, తమ కుమారుల, తమ సోదరుల, తమ సోదరుల కుమారుల, తమ సోదరీమణుల కుమారుల, తమ స్త్రీల లేదా తమ బానిస స్త్రీల ఎదుటకు వస్తే ఎలాంటి దోషం లేదు. ఓ స్త్రీలారా, మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదానికి సాక్షి. إن
إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన దూతలు ప్రవక్తపై దురూదులు పంపుతూ ఉంటారు. ఓ విశ్వాసులారా, మీరు కూడా అతనిపై దురూదులు మరియు మీ హృదయపూర్వక సలాములు పంపుతూ ఉండండి. إن الذين يؤذون الله ورسوله لعنهم الله في الدنيا والآخرة وأعد لهم عذابا مهينا నిశ్చయంగా ఎవరైతే అల్లహ మరియు ఆయన సందేశహరునికి బాధ కలిగిస్తారో వారిని అల్లహ ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా శపిస్తాడు, బహిష్కరిస్తాడు. మరియు ఆయన వారికై అవమానకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాడు. والذين يؤذون المؤمنين والمؤمنات بغير ما اكتسبوا فقد احتملوا بهتانا وإثما مبينا మరియు ఎవరైతే ఏ తప్పు చేయని విశ్వాసులైన పురుషులకు మరియు స్త్రీలకు బాధ కలిగిస్తారో వాస్తవానికి వారు అపనిందను మరియు స్పష్టమైన పాపభారాన్ని తమ మీద మోపుకున్నట్లే. يا أيها النبي قل لأزواجك وبناتك ونساء المؤمنين يدنين عليهن من جلابيبهن ذلك أدنى أن يعرفن فلا يؤذين وكان الله غفورا رحيما ఓ ప్రవక్త, నీ భార్యలతో, నీ కుమార్తెలతో మరియు విశ్వాసినులైన స్త్రీలతోనూ తమ దుప్పట్లను తమ మీద పూర్తిగా కప్పుకోమని చెప్పు. ఇది వారు గుర్తించబడి బాధింపబడకుండా ఉండటానికి ఎంతో సముచితమైనది. మరియు అల్లహ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. لئن لم ينته المنافقون والذين في قلوبهم مرض والمرجفون في المدينة لنغرينك بهم ثم لا يجاورونك فيها إلا قليلا ఒకవేళ ఈ కపట విశ్వాసులు మరియు తమ హృదయాలలో రోగం కలుషితమున్నవారు మరియు మదీనాలో వదంతులు వ్యాపింపజేసేవారు తమ దుశ్చేష్టలను మానుకోకపోతే మేము తప్పక నీకు వారిపై ఆధిక్యతనొసంగుతాము. ఆ తరువాత వారు ఈ నగరంలో నీ పొరుగువారిగా కొన్నాళ్ల కంటే ఎక్కువ ఉండలేరు. ملعونين أينما ثقفوا أخذوا وقتلوا تقتيلا వారు శపించబడ్డవారు, బహిష్కరించబడ్డవారు. వారు ఎక్కడ కనబడితే అక్కడ పట్టుకోబడతారు మరియు వారు దారుణంగా చంపబడతారు. سنة الله في الذين خلوا من قبل ولن تجد لسنة الله تبديلا ఇది ఇంతకు పూర్వం గడిచిన వారి విషయంలో జరుగుతున్న అల్లహ సంప్రదాయమే. మరియు అల్లహ సంప్రదాయంలో నీవు ఎలాంటి మార్పును చూడవు. يسألك الناس عن الساعة قل إنما علمها عند الله وما يدريك لعل الساعة تكون قريبا ప్రజలు నిన్ను అంతిమ ఘడియ పునరుత్థానమును గురించి అడుగుతున్నారు. వారితో ఇలాను, దాని జ్ఞానం కేవలం అల్లహకే ఉంది. మరియు నీకెలా తెలియగలదు?
బహుశా ఆ ఘడియ సమీపంలోనే ఉండవచ్చు. إن الله لعن الكافرين وأعد لهم سعيرا. నిశ్చయంగా అల్లహ సత్యతిరస్కారులను శపించాడు, బహిష్కరించాడు, మరియు ఆయన వారి కొరకు మండే నరకాగ్నిని సిద్ధపరచి ఉంచాడు. خالدين فيها أبدا لا يجدون وليا ولا نصيرا. వారందులో శాశ్వతంగా కలకాలముంటారు. వారు ఎలాంటి సంరక్షకుణ్ణి గాని సహాయకుణ్ణి గాని పొందలేరు. يوم تقلب وجوههم في النار يقولون يا ليتنا أطعنا الله وأطعنا الرسولا. వారి ముఖాలు నిప్పులపై బోర్లింపబడిన నాడు వారు, అయ్యో, మేము అల్లాహకు విధేయులమై ఉండి సందేశహరుణ్ణి అనుసరించి ఉంటే ఎంత బాగుండేది అని వాపోతారు. وقالوا ربنا إنا أطعنا سادتنا وكبراءنا فأضلونا السبيلا. వారు ఇంకా ఇలా అంటారు, ఓ మా ప్రభూ, నిశ్చయంగా మేము మా నాయకులను మరియు మా పెద్దలను అనుసరించాము, కాని వారే మమ్మల్ని రుజుమార్గం నుండి తప్పించారు. ربنا آتهم ضعفين من العذاب والعنهم لعنا كبيرا. ఓ మా ప్రభూ, వారికి రెట్టింపు శిక్ష విధించు మరియు వారిని పూర్తిగా శపించు, బహిష్కరించు. يا أيها الذين آمنوا لا تكونوا كالذين آذوا موسى فبرأه الله مما قالوا وكان عند الله وجيها. ఓ విశ్వాసులారా, మీరు మూసాను బాధించిన వారి వలె అయిపోకండి. తరువాత అల్లహ వారు కల్పించిన ఆరోపణ నుండి అతనికి విముక్తి కలిగించాడు. అతను మూసా అల్లహ దృష్టిలో ఎంతో ఆదరణీయుడు. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا. ఓ విశ్వాసులారా, అల్లహ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు మీరు మాట్లాడినప్పుడు యుక్తమైన మాటనే పలకండి. يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. ఆయన మీ కర్మలను సరిదిద్దుతాడు మరియు మీ పాపాలను క్షమిస్తాడు. మరియు ఎవడైతే అల్లాహకు విధేయుడై సందేశహరుని ఆజ్ఞను పాలిస్తాడో నిశ్చయంగా అతడే గొప్ప విజయం పొందినవాడు. إنا عرضنا الأمانة على السماوات والأرض والجبال فأبين أن يحملنها وأشفقن منها وحملها الإنسان إنه كان ظلوما جهولا. నిశ్చయంగా మేము బాధ్యతను ఆకాశాలకు, భూమికి మరియు పర్వతాలకు సమర్పించగోరాము, కాని అవి దానిని భరించటానికి సమ్మతించలేదు మరియు దానికి భయపడ్డాయి. కాని మానవుడు దానిని తన మీద మోపుకున్నాడు. నిశ్చయంగా అతడు దుర్మార్గుడు, మూఢుడు కూడాను. ليعذب الله المنافقين والمنافقات والمشركين والمشركات ويتوب الله على المؤمنين والمؤمنات وكان الله غفورا رحيما. దాని ఫలితంగా అల్లహ
కపట విశ్వాసులైన పురుషులను మరియు కపట విశ్వాసులైన స్త్రీలను మరియు అల్లాహకు సాటి కల్పించే పురుషులను మరియు సాటి కల్పించే స్త్రీలను శిక్షిస్తాడు మరియు విశ్వాసులైన పురుషుల మరియు విశ్వాసులైన స్త్రీల పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు మరియు అల్లాహ్ క్షమాశీలుడు అపార కరుణా ప్రదాత. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. అల్హమ్దులిల్లాహిల్లజీ లహు మా ఫిస్ సమావాతి వమా ఫిల్ అర్ది వలహుల్ హమ్దు ఫిల్ ఆఖిరహ్ వహువల్ హకీముల్ ఖబీర్. సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే. ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకే చెందుతుంది మరియు పరలోకంలో కూడా సర్వస్తోత్రాలకు అర్హుడు ఆయనే మరియు ఆయన మహావివేకవంతుడు, సర్వం తెలిసినవాడు. يعلم ما يلج في الأرض وما يخرج منها وما ينزل من السماء وما يعرج فيها وهو الرحيم الغفور. భూమిలోకి ప్రవేశించేది మరియు దాని నుండి బయటికి వచ్చేది మరియు ఆకాశం నుండి దిగేది మరియు దానిలోకి పైకి ఎక్కిపోయేది అంతా ఆయనకు బాగా తెలుసు మరియు ఆయన అపార కరుణా ప్రదాత, క్షమాశీలుడు. وقال الذين كفروا لا تأتينا الساعة قل بلى وربي لتأتينكم عالم الغيب لا يعزب عنه مثقال ذرة في السماوات ولا في الأرض ولا أصغر من ذلك ولا أكبر إلا في كتاب مبين. మరియు సత్య తిరస్కారులు ఇలా అంటారు, అంతిమ ఘడియ పునరుత్థానం మాపై ఎన్నడూ రాదు. వారితో ఇలాను, ఎందుకు రాదు? అగోచర విషయ జ్ఞానం గల నా ప్రభువు సాక్షిగా అది తప్పక మీ మీదకు వస్తుంది. ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న రవ్వతో పరమాణువుతో సమానమైన వస్తువు గాని లేదా దానికంటే చిన్నది గాని లేదా దానికంటే పెద్దది గాని ఒక స్పష్టమైన గ్రంథంలో వ్రాయబడకుండా ఆయనకు మరుగుగా లేదు. ليجزي الذين آمنوا وعملوا الصالحات أولئك لهم مغفرة ورزق كريم. అది అంతిమ ఘడియ విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి ప్రతిఫలమునివ్వటానికి వస్తుంది. అలాంటి వారికి క్షమాపణ మరియు గౌరవప్రదమైన జీవనోపాధి స్వర్గముంటాయి. والذين سعوا في آياتنا معاجزين أولئك لهم عذاب من رجز أليم. మరియు ఎవరైతే మా సూచనలను ఆయాతులను విఫలం చేయటానికి ప్రయత్నిస్తారో అలాంటి వారికి అధమమైన బాధాకరమైన శిక్ష ఉంటుంది. ويرى الذين أوتوا العلم الذي أنزل إليك من ربك هو الحق ويهدي إلى صراط العزيز الحميد. మరియు ఎవరికైతే జ్ఞానం ఇవ్వబడిందో వారు ఇది నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింపజేయబడిన సత్యమని మరియు అది సర్వశక్తిమంతుడు ప్రశంసనీయుడు అయిన అల్లహ్ మార్గం వైపునకే మార్గదర్శకత్వం చేస్తుందని గ్రహిస్తారు.
وقال الذين كفروا هل ندلكم على رجل ينبئكم إذا مزقتم كل ممزق إنكم لفي خلق جديد. మరియు సత్య తిరస్కారులు ఇలా అంటారు, మీరు చచ్చి దుమ్ముగా మారి చెల్లాచెదరైన తరువాత కూడా నిశ్చయంగా మళ్లీ క్రొత్తగా సృష్టింపబడతారని తెలియజేసే వ్యక్తిని మీకు చూపమంటారా? أفترى على الله كذبا أم به جنة بل الذين لا يؤمنون بالآخرة في العذاب والضلال البعيد. అతను అల్లాహపై అబద్ధం కల్పించాడో లేక అతనికి పిచ్చి పట్టి ఉందో తెలియటం లేదు. అలా కాదు, ఎవరైతే పరలోకాన్ని నమ్మరో వారు శిక్షకు గురి అవుతారు మరియు వారు మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్లిపోయారు. أفلم يروا إلى ما بين أيديهم وما خلفهم من السماء والأرض إن نشأ نخسف بهم الأرض أو نسقط عليهم كسفا من السماء إن في ذلك لآية لكل عبد منيب. ఏమిటి, వారు తమకు ముందున్న మరియు తమ వెనుకనున్న ఆకాశాన్ని మరియు భూమిని చూడటం లేదా? మేము కోరితే వారిని భూమిలోకి అణగద్రొక్కేవారం లేదా వారిపై ఆకాశం నుండి ఒక ముక్కను పడవేసేవారం. నిశ్చయంగా ఇందులో పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపునకు మరలే ప్రతి దాసుని కొరకు ఒక సూచన ఉంది. وَلَقَدْ آتَيْنَا دَاوُودَ مِنَّا فَضْلًا يَا جِبَالُ أَوِّبِي مَعَهُ وَالطَّيْرَ وَأَلَنَّا لَهُ الْحَدِيدَ. మరియు వాస్తవంగా మేము దావూదుకు మా తరఫు నుండి గొప్ప అనుగ్రహాన్ని ప్రసాదించాము. ఓ పర్వతాల్లారా మరియు పక్షుల్లారా, అతనితో కలిసి మా స్తోత్రాన్ని ఉచ్చరించండి అని మేము ఆజ్ఞాపించాము. మేము అతని కొరకు ఇనుమును మెత్తదిగా చేశాము. أن اعمل سابغات وقدر في السرد واعملوا صالحا إني بما تعملون بصير. అతనికి ఇలా ఆదేశమిచ్చాము, నీవు కవచాలు తయారు చేయి మరియు వాటి వలయాలను కడియాలను సరిసమానంగా కూర్చు. మరియు ఓ మానవులారా, మీరు సత్కార్యాలు చేయండి. నిశ్చయంగా మీరు చేసేదంతా నేను చూస్తున్నాను. ولسليمان الريح غدوها شهر ورواحها شهر وأسلنا له عين القطر ومن الجن من يعمل بين يديه بإذن ربه ومن يزغ منهم عن أمرنا نذقه من عذاب السعير. మరియు మేము గాలిని సులైమాన్కు వశపరిచాము. దాని ఉదయపు గమనం 1 నెల రోజుల పాటి ప్రయాణాన్ని పూర్తి చేసేది మరియు దాని సాయంకాలపు గమనం 1 నెల. మరియు మేము అతని కొరకు రాగి ఊటను ప్రవహింపజేశాము మరియు అతని ప్రభువు ఆజ్ఞతో అతని సన్నిధిలో పనిచేసే జిన్నాతులను అతనికి వశపరచాము. మరియు వారిలో మా ఆజ్ఞను ఉల్లంఘించిన వాడికి ప్రజ్వలించే నరకాగ్ని శిక్షను రుచి చూపుతూ ఉండేవారము. يعملون له ما يشاء من محاريب وتماثيل وجفان كالجواب وقدور الراسيات
اعملوا آل داود شكرا وقليل من عبادي الشكور. వారు జిన్నాతులు అతనికి అతను కోరే పెద్ద పెద్ద కట్టడాలను, ప్రతిమలను, గుంటల వంటి పెద్ద పెద్ద గంగాళాలను, తమ స్థానము నుండి కదిలింపలేని కళాయిలను తయారు చేసేవారు. ఓ దావూదు వంశీయులారా, మీరు కృతజ్ఞులై పనులు చేస్తూ ఉండండి. మరియు నా దాసులలో కృతజ్ఞతలు తెలిపేవారు చాలా తక్కువ. فَلَمَّا قَضَيْنَا عَلَيْهِ الْمَوْتَ مَا دَلَّهُمْ عَلَى مَوْتِهِ إِلَّا دَابَّةُ الْأَرْضِ تَأْكُلُ مِنْ سَأَتَهُ فَلَمَّا خَرَّ تَبَيَّنَتِ الْجِنُّ أَنْ لَوْ كَانُوا يَعْلَمُونَ الْغَيْبَ مَا لَبِثُوا فِي الْعَذَابِ الْمُهِينِ. మేము అతనిపై సులైమాన్పై మృత్యువును విధించినప్పుడు అతని చేతికర్రను తింటూ ఉన్న పురుగు తప్ప మరెవ్వరూ అతని మరణ విషయం వారికి జిన్నాతులకు తెలుపలేదు. ఆ తరువాత అతను పడిపోగా జిన్నాతులు తమకు అగోచర విషయాలు తెలిసి ఉంటే తాము అవమానకరమైన ఈ బాధలో పడి ఉండేవారము కాము కదా అని తెలుసుకున్నారు. لقد كان لسبإ في مسكنهم آية جنتان عن يمين وشمال كلوا من رزق ربكم واشكروا له بلدة طيبة ورب غفور. వాస్తవంగా సబా వారి కొరకు వారి నివాస స్థలంలో ఒక సూచన ఉంది. దాని కుడి మరియు ఎడమ ప్రక్కలలో 2 తోటలు ఉండేవి. వారితో మీ ప్రభువు ప్రసాదించిన ఆహారం తిని ఆయనకు కృతజ్ఞతలు తెలుపండి అని అనబడింది. ఇది చాలా మంచి దేశం మరియు మీ ప్రభువు క్షమాశీలుడు. فأعرضوا فأرسلنا عليهم سيل العرم وبدلناهم بجنتيهم جنتين ذواتي أكل خمط وأثل وشيء من سدر قليل. అయినా వారు విముఖులయ్యారు కాబట్టి మేము వారిపైకి కట్టను తెంచి వరదను పంపాము. మరియు వారి 2 తోటలను చేదైన ఫలాలిచ్చే చెట్లు, ఝావుక చెట్లు మరియు కొన్ని మాత్రమే రేగు చెట్లు ఉన్న తోటలుగా మార్చాము. ذلك جزيناهم بما كفروا وهل نجازي إلا الكفور. ఇది వారి కృతజ్ఞతకు సత్య తిరస్కారానికి బదులుగా వారికిచ్చిన ప్రతిఫలం. మరియు ఇలాంటి ప్రతిఫలం మేము కృతజ్ఞులకు తప్ప ఇతరులకు ఇవ్వము. وَجَعَلْنَا بَيْنَهُمْ وَبَيْنَ الْقُرَى الَّتِي بَارَكْنَا فِيهَا قُرًى ظَاهِرَةً وَقَدَّرْنَا فِيهَا السَّيْرَ سِيرُوا فِيهَا لَيَالِيَ وَأَيَّامًا آمِنِينَ. మరియు మేము వారి మధ్య మరియు మేము శుభాలు ప్రసాదించిన నగరాల మధ్య స్పష్టంగా కనిపించే నగరాలను స్థాపించి వాటి మధ్య సురక్షితంగా రేయింబవళ్లు ప్రయాణిస్తూ ఉండండి అని అన్నాము. فقالوا ربنا باعد بين أسفارنا وظلموا أنفسهم فجعلناهم أحاديث ومزقناهم كل ممزق إن في ذلك لآيات لكل صبار شكور. కాని వారు, ఓ మా ప్రభూ, మా ప్రయాణ దూరాలను పొడిగించు అని వేడుకొని తమకు తామే అన్యాయం చేసుకున్నారు. కావున మేము వారిని కథలుగా మిగిల్చి
వారిని పూర్తిగా చెల్లా చెదురు చేశాము. నిశ్చయంగా ఇందులో సహనశీలుడు, కృతజ్ఞుడు అయిన ప్రతి వ్యక్తికి సూచనలున్నాయి. وَلَقَدْ صَدَّقَ عَلَيْهِمْ إِبْلِيسُ ظَنَّهُ فَاتَّبَعُوهُ إِلَّا فَرِيقًا مِنَ الْمُؤْمِنِينَ. వాస్తవానికి ఇబ్లీస్, షైతాన్ వారి విషయంలో తాను ఊహించింది సత్యమైందని నిరూపించాడు. ఎందుకంటే విశ్వాసులలోని ఒక వర్గం వారు తప్ప అందరూ వాడిని అనుసరించారు. وَمَا كَانَ لَهُ عَلَيْهِمْ مِنْ سُلْطَانٍ إِلَّا لِنَعْلَمَ مَنْ يُؤْمِنُ بِالْآخِرَةِ مِمَّنْ هُوَ مِنْهَا فِي شَكٍّ وَرَبُّكَ عَلَى كُلِّ شَيْءٍ حَفِيظٌ. మరియు వాడికి, షైతాన్కు వారిపై ఎలాంటి అధికారం లేదు. కాని పరలోకాన్ని విశ్వసించేవాడెవడో మరియు దానిని గురించి సంశయంలో పడ్డవాడెవడో తెలుసుకోవటానికి మాత్రమే మేమిలా చేశాము. మరియు నీ ప్రభువు ప్రతి విషయాన్ని కనిపెట్టుకుని ఉంటాడు. قُلِ ادْعُوا الَّذِينَ زَعَمْتُم مِّن دُونِ اللَّهِ لَا يَمْلِكُونَ مِثْقَالَ ذَرَّةٍ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ وَمَا لَهُمْ فِيهِمَا مِن شِرْكٍ وَمَا لَهُ مِنْهُم مِّن ظَهِيرٍ. వారితో ఇలాను, అల్లాహ్ను వదలి మీరు ఎవరినైతే ఆరాధ్య దైవాలుగా భావిస్తున్నారో వారిని పిలిచి చూడండి. ఆకాశాలలో గాని మరియు భూమిలో గాని రవ్వ, పరమాణువు అంత వస్తువుపై కూడా వారికి అధికారం లేదు. మరియు వారికి ఆ రెండింటిలో ఎలాంటి భాగస్వామ్యమూ లేదు. మరియు ఆయనకు వారిలో నుండి ఎవ్వడు సహాయకుడును కాడు. وَلَا تَنفَعُ الشَّفَاعَةُ عِندَهُ إِلَّا لِمَنْ أَذِنَ لَهُ حَتَّى إِذَا فُزِّعَ عَنْ قُلُوبِهِمْ قَالُوا مَاذَا قَالَ رَبُّكُمْ قَالُوا الْحَقَّ وَهُوَ الْعَلِيُّ الْكَبِيرُ. మరియు ఆయన దగ్గర ఏ విధమైన సిఫారసు పనికిరాదు, ఆయన అనుమతించిన వాడి సిఫారసు తప్ప. చివరకు వారి హృదయాల నుండి భయం తొలగిపోయినప్పుడు వారు దేవదూతలు, మీ ప్రభువు మీతో చెప్పిందేమిటి అని అడుగుతారు. దానికి వారంటారు, సత్యం మాత్రమే, మరియు ఆయన మహోన్నతుడు, మహనీయుడు. قُلْ مَنْ يَرْزُقُكُم مِّنَ السَّمَاوَاتِ وَالْأَرْضِ قُلِ اللَّهُ وَإِنَّا أَوْ إِيَّاكُمْ لَعَلَى هُدًى أَوْ فِي ضَلَالٍ مُبِينٍ. వారిని ఇలా అడుగు, మీకు ఆకాశాల నుండి మరియు భూమి నుండి జీవనోపాధిని సమకూర్చేవాడెవడు? వారికి తెలుపు, అల్లాహ్. అయితే నిశ్చయంగా మేము లేక మీరు ఎవరో ఒకరు మాత్రమే సన్మార్గంలో ఉన్నాము, లేదా స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో ఉన్నాము. قُل لَّا تُسْأَلُونَ عَمَّا أَجْرَمْنَا وَلَا نُسْأَلُ عَمَّا تَعْمَلُونَ. ఇంకా ఇలాను, మేము చేసిన పాపాలకు మీరు ప్రశ్నించబడరు, మరియు మీ కర్మలను గురించి మేము ప్రశ్నించబడము. قُلْ يَجْمَعُ بَيْنَنَا رَبُّنَا ثُمَّ يَفْتَحُ بَيْنَنَا بِالْحَقِّ وَهُوَ الْفَتَّاحُ الْعَلِيمُ. వారితో ఇలాను, మన ప్రభువు మనందరినీ పునరుత్థాన దినమున ఒకే చోట సమకూర్చుతాడు. తరువాత న్యాయంగా మన మధ్య తీర్పు చేస్తాడు. ఆయనే సర్వోత్తమమైన తీర్పు చేసేవాడు, సర్వజ్ఞుడు.
قل أروني الذين ألحقتم به شركاء كلا بل هو الله العزيز الحكيم. వారితో ఇలాను, మీరు ఆయనకు సాటిగా నిలబెట్టిన భాగస్వాములను నాకు చూపించండి. ఎవరూ లేరు. వాస్తవానికి ఆయన అల్లాహ్యే సర్వశక్తిమంతుడు, మహావివేకవంతుడు. وما أرسلناك إلا كافة للناس بشيرا ونذيرا ولكن أكثر الناس لا يعلمون. మరియు ఓ ముహమ్మద్, మేము నిన్ను సర్వ మానవులకు శుభవార్తనిచ్చేవానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా మాత్రమే పంపాము. కాని వాస్తవానికి చాలా మంది ప్రజలకు ఇది తెలియదు. ويقولون متى هذا الوعد إن كنتم صادقين. మరియు వారు, మీరు సత్యవంతులే అయితే ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరనున్నది అని అడుగుతున్నారు. قل لكم ميعاد يوم لا تستأخرون عنه ساعة ولا تستقدمون. వారితో ఇలాను, మీ కొరకు ఒక రోజు వ్యవధి నిర్ణయించబడి ఉంది. మీరు దాని రాకను ఒక్క ఘడియ వెనకకు చేయలేరు, లేదా ఒక్క ఘడియ ముందుకును చేయలేరు. وقال الذين كفروا لن نؤمن بهذا القرآن ولا بالذي بين يديه ولو ترى إذ الظالمون موقوفون عند ربهم يرجع بعضهم إلى بعض القول يقول الذين استضعفوا للذين استكبروا لولا أنتم لكنا مؤمنين. మరియు సత్యతిరస్కారులైన వారు ఇలా అంటారు, మేము ఈ ఖురానును మరియు దీనికి ముందు వచ్చిన ఏ గ్రంథాన్ని కూడా నమ్మము. ఒకవేళ ఈ దుర్మార్గులను తమ ప్రభువు ఎదుట నిలబెట్టబడినప్పుడు వారు ఒకరిపైనొకరు ఆరోపణలు చేసుకోవటం నీవు చూస్తే ఎంత బాగుండును. బలహీన వర్గం వారు దురహంకారులైన తమ నాయకులతో, మీరే లేకుంటే మేము తప్పక విశ్వాసులమయ్యేవారం అని అంటారు. قال الذين استكبروا للذين استضعفوا أنحن صددناكم عن الهدى بعد إذ جاءكم بل كنتم مجرمين. దురహంకారులైన నాయకులు బలహీనులైన వారితో ఇలా అంటారు, ఏమి మీ వద్దకు మార్గదర్శకత్వం వచ్చినప్పుడు మేము మిమ్మల్ని దాని నుండి నిరోధించామా? అలా కాదు, మీరే అపరాధానికి పాల్పడ్డారు. وقال الذين استضعفوا للذين استكبروا بل مكر الليل والنهار إذ تأمروننا أن نكفر بالله ونجعل له أندادا وأسروا الندامة لما رأوا العذاب وجعلنا الأغلال في أعناق الذين كفروا هل يجزون إلا ما كانوا يعملون. మరియు బలహీనులైన వారు దురహంకారులైన నాయకులతో ఇలా అంటారు, అలా కాదు, ఇది మీరు రాత్రింబవళ్లు పన్నిన కుట్ర. మీరు మమ్మల్ని అల్లహను తిరస్కరించి ఇతరులను ఆయనకు సాటి కల్పించమని ఆజ్ఞాపిస్తూ ఉండేవారు.
మరియు వారు శిక్షను చూసినప్పుడు తమ పశ్చాత్తాపాన్ని దాస్తారు. మరియు మేము సత్యతిరస్కారుల మెడలలో సంకెళ్లు వేస్తాము. వారు తమ కర్మలకు తగిన ప్రతిఫలం తప్ప మరేదైనా పొందగలరా? وما أرسلنا في قرية من نذير إلا قال مترفوها إنا بما أرسلتم به كافرون. మరియు మేము హెచ్చరిక చేసే అతనిని ప్రవక్తను ఏ నగరానికి పంపినా దానిలోని ఐశ్వర్యవంతులు నిశ్చయంగా మేము మీ వెంట పంపబడిన సందేశాన్ని తిరస్కరిస్తున్నాము అని అనకుండా ఉండలేదు. وقالوا نحن أكثر أموالا وأولادا وما نحن بمعذبين. వారు ఇంకా ఇలా అన్నారు, మేము నీకంటే ఎక్కువ సంపద మరియు సంతానం కలిగి ఉన్నాము, మరియు మేము ఏమాత్రం శిక్షింపబడము. قل إن ربي يبسط الرزق لمن يشاء ويقدر ولكن أكثر الناس لا يعلمون. వారితో అను, నిశ్చయంగా నా ప్రభువు తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడు, మరియు తాను కోరిన వారికి మితంగా ఇస్తాడు. కాని చాలా మందికి ఇది తెలియదు. وما أموالكم ولا أولادكم بالتي تقربكم عندنا زلفى إلا من آمن وعمل صالحا فأولئك لهم جزاء الضعف بما عملوا وهم في الغرفات آمنون. మరియు మీ సంపద గాని మరియు మీ సంతానం గాని మిమ్మల్ని మా దగ్గరికి తేలేవు, కాని విశ్వసించి సత్కార్యాలు చేసేవారు తప్ప. కావున అలాంటి వారికి తాము చేసిన దానికి రెట్టింపు ప్రతిఫలం లభిస్తుంది, మరియు వారు భవనాలలో సురక్షితంగా ఉంటారు. والذين يسعون في آياتنا معاجزين أولئك في العذاب محضرون. మరియు ఎవరైతే మా సూచనలను భంగపరచటానికి ప్రయత్నిస్తారో అలాంటి వారు కఠిన శిక్షకు హాజరు చేయబడతారు. قل إن ربي يبسط الرزق لمن يشاء من عباده ويقدر له وما أنفقتم من شيء فهو يخلفه وهو خير الرازقين. వారితో అను, నిశ్చయంగా నా ప్రభువు తన దాసులలో తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడు, మరియు తాను కోరిన వారికి మితంగా ఇస్తాడు. మరియు మీరు ఆయన మార్గంలో ఖర్చు పెట్టేదంతా ఆయన మీకు తిరిగి ఇస్తాడు, మరియు ఆయనే సర్వశ్రేష్ఠుడైన జీవనోపాధి ప్రదాత. ويوم يحشرهم جميعا ثم يقول للملائكة أهؤلاء إياكم كانوا يعبدون. మరియు జ్ఞాపకముంచుకోండి, ఆ రోజు ఆయన వారందరినీ సమీకరించిన తరువాత దేవదూతలతో ఇలా అడుగుతాడు, ఏమి వీరేనా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండేవారు? قالوا سبحانك أنت ولينا من دونهم بل كانوا يعبدون الجن
أكثرهم بهم مؤمنون వారు దేవదూతలు జవాబిస్తారు, నీవు సర్వలోపాలకు అతీతుడవు, నీవే మా సంరక్షకుడవు. వీరు కారు, వాస్తవానికి వీరు జిన్నాతులను ఆరాధించేవారు. వీరిలో చాలా మంది వారిని జిన్నాతులను విశ్వసించేవారు. فاليوم لا يملك بعضكم لبعض نفعا ولا ضرا ونقول للذين ظلموا ذوقوا عذاب النار التي كنتم بها تكذبون అప్పుడు వారితో ఇట్లనబడుతుంది, అయితే ఈ రోజు మీరు ఒకరికొకరు లాభం గాని నష్టం గాని చేకూర్చుకోలేరు, మరియు మేము దుర్మార్గులతో మీరు తిరస్కరిస్తూ ఉండిన నరక బాధను రుచి చూడండి అని పలుకుతాము. وَإِذَا تُتْلَى عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ قَالُوا مَا هَذَا إِلَّا رَجُلٌ يُرِيدُ أَن يَصُدَّكُمْ عَمَّا كَانَ يَعْبُدُ آبَاؤُكُمْ يريد أن يصدكم عما كان يعبد آباؤكم وقالوا ما هذا إلا إفك مفترى وقال الذين كفروا للحق لما جاءهم إن هذا إلا سحر مبين మరియు వారికి మా స్పష్టమైన సూచన ఆయాత్లను వినిపింపజేసినప్పుడు వారు, ఈ వ్యక్తి కేవలం మీ తండ్రి తాతలు ఆరాధించే వాటి నుండి మిమ్మల్ని నిరోధిస్తున్నాడు అని అంటారు. వారింకా ఇలా అంటారు, ఇది ఈ ఖురాన్ కేవలం కల్పించబడిన బూటకం మాత్రమే. మరియు సత్యతిరస్కారులు సత్యం వారి ముందుకు వచ్చినప్పుడు ఇది కేవలం స్పష్టమైన మంత్రజాలం మాత్రమే అని అంటారు. وَمَا آتَيْنَاهُمْ مِنْ كُتُبٍ يَدْرُسُونَهَا وَمَا أَرْسَلْنَا إِلَيْهِمْ قَبْلَكَ مِنْ نَذِيرٍ ఓ ముహమ్మద్, మేము వారికి చదవటానికి ఎలాంటి గ్రంథాలు ఇవ్వలేదు, మరియు మేము వారి వద్దకు నీకు పూర్వం హెచ్చరించే సందేశహరుణ్ణి కూడా పంపలేదు. وَكَذَّبَ الَّذِينَ مِن قَبْلِهِمْ وَمَا بَلَغُوا مِعْشَارَ مَا آتَيْنَاهُمْ فَكَذَّبُوا رُسُلِي فَكَيْفَ كَانَ نَكِيرِ మరియు వారికి పూర్వం గతించిన వారు కూడా ఇదే విధంగా తిరస్కరించారు. మేము పూర్వం వారికిచ్చిన దానిలో వీరు 10వ వంతు కూడా పొందలేదు. అయినా వారు నా సందేశహరులను తిరస్కరించారు. చూశారా నా శిక్ష ఎంత ఘోరంగా ఉండిందో. قُلْ إِنَّمَا أَعِظُكُم بِوَاحِدَةٍ أَن تَقُومُوا لِلَّهِ مَثْنَى وَفُرَادَى ثُمَّ تَتَفَكَّرُوا مَا بِصَاحِبِكُم مِّن جِنَّةٍ إِنْ هُوَ إِلَّا نَذِيرٌ لَكُمْ بَيْنَ يَدَيْ عَذَابٍ شَدِيدٍ ఓ ముహమ్మద్, వారితో ఇలాను, వాస్తవానికి నేను మీకు ఒక విషయం బోధిస్తాను. మీరు అల్లాహ్ కొరకు ఇద్దరిద్దరిగా ఒక్కొక్కరిగా నిలవండి. తరువాత బాగా ఆలోచించండి. మీతో పాటు ఉన్న ఈ వ్యక్తికి ప్రవక్తకు పిచ్చి పట్టలేదు. అతను కేవలం మీపై ఒక ఘోర శిక్ష రాకముందే దానిని గురించి మిమ్మల్ని హెచ్చరించేవాడు మాత్రమే.
قل ما سألتكم من أجر فهو لكم إن أجري إلا على الله وهو على كل شيء شهيد. ఇలాను నేను మిమ్మల్ని ఏదైనా ప్రతిఫలం అడిగి ఉన్నట్లయితే దానిని మీరే ఉంచుకోండి. వాస్తవానికి నా ప్రతిఫలం కేవలం అల్లాహ్ వద్దనే ఉంది మరియు ఆయనే ప్రతిదానికి సాక్షి. قل إن ربي يقذف بالحق علام الغيوب. ఇలాను నిశ్చయంగా నా ప్రభువే సత్యాన్ని అసత్యానికి విరుద్ధంగా పంపేవాడు. ఆయనే అగోచర యథార్థాలన్నీ తెలిసి ఉన్నవాడు. قل جاء الحق وما يبدئ الباطل وما يعيد. ఇలాను సత్యం వచ్చేసింది మరియు అసత్యం మిథ్యం దేనిని ఆరంభం చేయజాలదు మరియు దానిని తిరిగి ఉనికిలోకి తేజాలదు. قل إن ضللت فإنما أضل على نفسي وإن اهتديت فبما يوحي إلي ربي إنه سميع قريب. ఇలాను ఒకవేళ నేను మార్గభ్రష్టుడనైతే నిశ్చయంగా అది నా స్వంత నాశనానికే మరియు ఒకవేళ మార్గదర్శకత్వం పొందితే అది కేవలం నా ప్రభువు నాపై అవతరింపజేసిన దివ్యజ్ఞానం వహీ వల్లనే. నిశ్చయంగా ఆయన సర్వం వినేవాడు, దగ్గరలోనే ఉంటాడు, అతి సన్నిహితుడు. ولو ترى إذ فزعوا فلا فوت وأخذوا من مكان قريب. మరియు వారు భయకంపితులై ఉండటాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుండేది. కాని వారికి తప్పించుకోవటానికి వీలుండదు మరియు వారు చాలా సమీపం నుండి పట్టుకోబడతారు. وقالوا آمنا به وأنى لهم التناوش من مكان بعيد. అప్పుడు పరలోకంలో వారంటారు, మేము ఇప్పుడు దానిని సత్యాన్ని విశ్వసించాము. వాస్తవానికి వారు చాలా దూరం నుండి దానిని విశ్వాసాన్ని ఎలా పొందగలరు? وقد كفروا به من قبل ويقذفون بالغيب من مكان بعيد. మరియు వాస్తవానికి వారు దానిని సత్యాన్ని ఇంతకు ముందు తిరస్కరించి ఉన్నారు మరియు వారు తమకు అగోచరమైన విషయానికి దూరం నుండియే నిరసన చూపుతూ ఉండేవారు. وحيل بينهم وبين ما يشتهون كما فعل بأشياعهم من قبل إنهم كانوا في شك مريب. మరియు వారికి పూర్వం గడిచిన వారి విధంగానే వారి మధ్య మరియు వారి కోరికల మధ్య అడ్డువేయబడుతుంది. నిశ్చయంగా వారు సంశయంలో పడవేసే గొప్ప సందేహంలో పడి ఉండేవారు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. الحمد لله فاطر السماوات والأرض جاعل الملائكة رسلا أولي أجنحة مثنى وثلاث ورباع يزيد في خلق ما يشاء إن الله على كل شيء قدير. సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే. ఆకాశాలు మరియు
భూమి యొక్క సృష్టికి మూలాధారి. ఆయనే దేవదూతలను సందేశాలు అందజేసేవారిగా నియమించాడు. వారు 2 3 లేదా 4 రెక్కలు గలవారు. ఆయన తన సృష్టిలో తాను కోరిన దానిని అధికం చేస్తాడు. నిశ్చయంగా అల్లహ ప్రతిదీ చేయగల సమర్థుడు. ما يفتح الله للناس من رحمة فلا ممسك لها وما يمسك فلا مرسل له من بعده وهو العزيز الحكيم. అల్లహ ప్రజల కొరకు ఏ కారుణ్యాన్ని పంపినా దానిని ఆపేవాడు ఎవ్వడూ లేడు. మరియు ఏ కారుణ్యాన్నైనా ఆయన ఆపితే ఆ తరువాత దానిని పంపగలవాడు కూడా ఎవ్వడూ లేడు. మరియు ఆయన సర్వశక్తిమంతుడు, మహావివేచనాపరుడు. يا أيها الناس اذكروا نعمة الله عليكم هل من خالق غير الله يرزقكم من السماء والأرض لا إله إلا هو فأنا تؤفكون. ఓ మానవులారా, అల్లహ మీకు చేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి. ఏమి, భూమ్యాకాశాల నుండి మీకు జీవనోపాధి సమకూర్చే సృష్టికర్త అల్లహ తప్ప మరొకడున్నాడా? ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. అయితే మీరు ఎందుకు మోసగింప సత్యం నుండి మరలింపబడుతున్నారు? وَإِن يُكَذِّبُوكَ فَقَدْ كُذِّبَتْ رُسُلٌ مِّن قَبْلِكَ وَإِلَى اللَّهِ تُرْجَعُ الْأُمُورُ. మరియు ఓ ప్రవక్త, ఒకవేళ వారు నిన్ను అసత్యవాదుడవని తిరస్కరించినా ఇది క్రొత్త విషయం కాదు. వాస్తవానికి నీకు పూర్వం పంపబడిన సందేశహరులు కూడా తిరస్కరింపబడ్డారు. మరియు వ్యవహారాలన్నీ తీర్పు కొరకు చివరకు అల్లహ వద్దకే మరలింపబడతాయి. يا أيها الناس إن وعد الله حق فلا تغرنكم الحياة الدنيا ولا يغرنكم بالله الغرور. ఓ మానవులారా, నిశ్చయంగా అల్లహ వాగ్దానం సత్యం. కావున ఈ ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసగించరాదు. మరియు ఆ మహావంచకుణ్ణి శైతానును కూడా మిమ్మల్ని అల్లహ విషయంలో మోసగింపనివ్వకండి. إن الشيطان لكم عدو فاتخذوه عدوا إنما يدعو حزبه ليكونوا من أصحاب السعير. నిశ్చయంగా శైతాన్ మీ శత్రువు. కావున మీరు కూడా వాడిని శత్రువుగానే భావించండి. నిశ్చయంగా వాడు తన అనుచరులను భగభగమండే అగ్నివాసులవ్వటానికే ఆహ్వానిస్తుంటాడు. الذين كفروا لهم عذاب شديد والذين آمنوا وعملوا الصالحات لهم مغفرة وأجر كبير. ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తారో వారికి కఠినమైన శిక్ష పడుతుంది. మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో వారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం స్వర్గం కూడా ఉంటాయి. أفمن زين له سوء عمله فرآه حسنا فإن الله يضل من يشاء ويهدي من يشاء فلا تذهب نفسك عليهم حسرات
إن الله عليم بما يصنعون. ఏమి తన దుష్కార్యాలు తనకు ఆకర్షణీయంగా కనబడేటట్లు చేయబడినందుకు ఎవడైతే వాటిని మంచి కార్యాలుగా భావిస్తాడో అతడు సన్మార్గంలో ఉన్నవాడితో సమానుడు కాగలడా? నిశ్చయంగా అల్లహ తాను కోరిన వానిని మార్గభ్రష్టత్వంలో వదులుతాడు మరియు తాను కోరిన వానికి మార్గదర్శకత్వం చేస్తాడు. కావున నీవు వారి కొరకు చింతించి నిన్ను నీవు దుఃఖానికి గురి చేసుకోకు. నిశ్చయంగా వారి కర్మలన్నీ అల్లహకు బాగా తెలుసు. والله الذي أرسل الرياح فتثير سحابا فسقناه إلى بلد ميت فأحيينا به الأرض بعد موتها كذلك النشور. మరియు అల్లహయే గాలులను పంపుతాడు, తరువాత అవి మేఘాలను ఎత్తుతాయి. ఆ తరువాత మేము వాటిని మృత ప్రదేశం వైపునకు పంపి దానితో ఆ నేలను మరణించిన తరువాత తిరిగి బ్రతికిస్తాము. ఇదే విధంగా మానవుల పునరుత్థానం కూడా జరుగుతుంది. من كان يريد العزة فلله العزة جميعا إليه يصعد الكلم الطيب والعمل الصالح يرفعه والذين يمكرون السيئات لهم عذاب شديد ومكر أولئك هو يبور. గౌరవాన్ని కాంక్షించువాడు తెలుసుకోవాలి, గౌరవమంతా అల్లహకే చెందుతుందని. మంచి ప్రవచనాలన్నీ ఆయన వైపునకే ఎక్కిపోతాయి మరియు సత్కర్మ దానిని పైకి ఎత్తుతుంది. మరియు ఎవరైతే చెడు కుట్రలు పన్నుతారో వారికి కఠిన శిక్ష ఉంటుంది మరియు అలాంటి వారి కుట్ర అదే నశించిపోతుంది. والله خلقكم من تراب ثم من نطفة ثم جعلكم أزواجا وما تحمل من أنثى ولا تضع إلا بعلمه وما يعمر من معمر ولا ينقص من عمره إلا في كتاب إن ذلك على الله يسير. మరియు అల్లహ మిమ్మల్ని మట్టితో సృష్టించాడు, తరువాత ఇంద్రియ బిందువుతో, ఆ తరువాత మిమ్మల్ని ఆడ మగ జంటలుగా చేశాడు. మరియు ఏ స్త్రీ కూడా ఆయనకు తెలియకుండా గర్భం దాల్చజాలదు మరియు ప్రసవించనూ జాలదు. గ్రంథంలో వ్రాయబడనిదే పెరుగుతున్న వాడి వయస్సు పెరగనూ జాలదు మరియు ఎవని వయస్సు తరగనూ జాలదు. నిశ్చయంగా ఇదంతా అల్లహకు ఎంతో సులభం. وما يستوي البحران هذا عذب فرات سائغ شرابه وهذا ملح أجاج ومن كل تأكلون لحما طريا وتستخرجون حلية تلبسونها وترى الفلك فيه مواخر لتبتغوا من فضله ولعلكم تشكرون. రెండు సముద్రాలు సరిసమానం కాజాలవు. వాటిలోని ఒకదాని నీరు రుచికరమైనది, దాహం తీర్చేది మరియు త్రాగటానికి మధురమైనది. రెండో దాని నీరు ఉప్పుగాను చేదుగాను ఉన్నది. అయినా వాటిలో ప్రతి ఒక్క దాని నుండి మీరు తాజా మాంసం తింటున్నారు మరియు ఆభరణాలు తీసి ధరిస్తున్నారు. మరియు నీవు చూస్తున్నావు ఓడలు వాటిని చీల్చుతూ పోవటాన్ని. వాటిలో మీరు
ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి మరియు మీరు ఆయనకు కృతజ్ఞులై ఉండటానికి. يولج الليل في النهار ويولج النهار في الليل وسخر الشمس والقمر كل يجري لأجل مسمى ذلكم الله ربكم له الملك والذين تدعون من دونه ما يملكون من قطمير. ఆయనే రాత్రిని పగటిలోకి ప్రవేశింపజేస్తున్నాడు మరియు పగటిని రాత్రిలోకి ప్రవేశింపజేస్తున్నాడు మరియు సూర్య చంద్రులను నియమబద్ధులుగా చేసి ఉన్నాడు. అవి తమ తమ పరిధిలో నిర్ణీత వ్యవధిలో తిరుగుతూ ఉన్నాయి. ఆయనే అల్లాహ్ మీ ప్రభువు. విశ్వసామ్రాజ్యాధికారం ఆయనదే. మరియు ఆయనను వదలి మీరు వేడుకొనేవారు ఖర్జూర బీజంపైనున్న పొరకు కూడా యజమానులు కారు. إن تدعوهم لا يسمعوا دعاءكم ولو سمعوا ما استجابوا لكم ويوم القيامة يكفرون بشرككم ولا ينبئك مثل خبير. మీరు వారిని వేడుకొన్నప్పటికీ వారు మీ ప్రార్థనలను వినలేరు. ఒకవేళ విన్నా వారు మీకు జవాబివ్వలేరు. మరియు పునరుత్థాన దినమున మీరు కల్పించిన దైవత్వపు భాగస్వామ్యాన్ని వారు తిరస్కరిస్తారు. మరియు సత్యాన్ని గురించి నీకు ఆ సర్వం తెలిసినవాడు తెలిపినట్లు మరెవ్వరూ తెలుపజాలరు. يا أيها الناس أنتم الفقراء إلى الله والله هو الغني الحميد. ఓ మానవులారా, అల్లహ అక్కరగలవారు మీరే. వాస్తవానికి అల్లహ స్వయం సమృద్ధుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు. إن يشأ يذهبكم ويأتي بخلق جديد. ఆయన కోరితే మిమ్మల్ని నాశనం చేసి మీ స్థానంలో క్రొత్త సృష్టిని తేగలడు. وما ذلك على الله بعزيز. మరియు అలా చేయటం అల్లహకు కష్టమైనది కాదు. ولا تزر وازرة وزر أخرى وإن تدع مثقلة إلى حملها لا يحمل منه شيء ولو كان ذا قربى إنما تنذر الذين يخشون ربهم بالغيب وأقاموا الصلاة ومن تزكى فإنما يتزكى لنفسه وإلى الله المصير. మరియు బరువు మోసేవాడెవ్వడు మరొకని బరువును మోయడు. మరియు ఒకవేళ బరువు మోసేవాడు దానిని ఎత్తుకోవడానికి ఎవరినైనా పిలిచినా దగ్గరి బంధువైనా దాని నుండి కొంతైనా ఎత్తుకోడు. కాని నిశ్చయంగా నీవు వారినే హెచ్చరించగలవు. ఎవరైతే తమకు అగోచరుడైన తమ ప్రభువుకు భయపడతారో మరియు నమాజును స్థాపిస్తారో, మరియు ఎవడైతే నీతిమంతుడవుతాడో అతడు తన స్వంత లాభం కొరకే నీతిమంతుడవుతాడు. మరియు అందరికీ అల్లహ వైపునకే మరలిపోవలసి ఉన్నది. وما يستوي الأعمى والبصير. మరియు గ్రుడ్డివాడు మరియు కళ్ళున్నవాడు సరిసమానులు కాజాలరు. ولا الظلمات ولا النور. మరియు అదే విధంగా చీకట్లు అవిశ్వాసం మరియు వెలుగు విశ్వాసం. ولا الظل ولا الحرور. మరియు నీడలు మరియు ఎండ.
وما يستوي الأحياء ولا الأموات إن الله يسمع من يشاء وما أنت بمسمع من في القبور. మరియు బ్రతికి ఉన్నవారు మరియు మరణించిన వారు కూడా సరిసమానులు కాజాలరు. నిశ్చయంగా అల్లహ తాను కోరిన వానికి హితబోధ వినేటట్లు చేస్తాడు, కాని నీవు గోరీలలో ఉన్న వారికి వినిపించజాలవు. ఇన్ అంత ఇల్లా నజీర్, నీవు ఓ ముహమ్మద్ కేవలం హెచ్చరిక చేసేవాడవు మాత్రమే. ఇన్నా అర్సల్నాక బిల్హక్కి బషీరన్ వనజీరా వఇన్ మిన్ ఉమ్మతిన్ ఇల్లా ఖలా ఫీహా నజీర్. నిశ్చయంగా మేము నిన్ను సత్యం ప్రసాదించి శుభవార్తనిచ్చేవానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా పంపాము. మరియు హెచ్చరిక చేసేవాడు వారి మధ్య లేకుండా ఏ సమాజం కూడా గడచిపోలేదు. وَإِن يُكَذِّبُوكَ فَقَدْ كَذَّبَ الَّذِينَ مِن قَبْلِهِمْ جَاءَتْهُمْ رُسُلُهُم بِالْبَيِّنَاتِ وَبِالزُّبُرِ وَبِالْكِتَابِ الْمُنِيرِ. మరియు ఒకవేళ వీరు నిన్ను అసత్యవాదుడవని తిరస్కరిస్తున్నారంటే ఆశ్చర్యమేమీ కాదు. ఎందుకంటే వీరికి పూర్వం గతించిన వారు కూడా ఇదే విధంగా తమ ప్రవక్తలను అసత్యవాదులని తిరస్కరించారు. వారి సందేశహరులు వారి వద్దకు స్పష్టమైన నిదర్శనాలను, శాసనాలను, జుబూర్ మరియు వెలుగునిచ్చే గ్రంథాన్ని తీసుకుని వచ్చారు. ثُمَّ أَخَذْتُ الَّذِينَ كَفَرُوا فَكَيْفَ كَانَ نَكِيرِ. ఆ తరువాత సత్యతిరస్కారులను నేను శిక్షకు గురి చేశాను. చూశారా నా శిక్ష ఎంత కఠినమైనదో. أَلَمْ تَرَ أَنَّ اللَّهَ أَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجْنَا بِهِ ثَمَرَاتٍ مُخْتَلِفًا أَلْوَانُهَا وَمِنَ الْجِبَالِ جُدَدٌ بيض وحمر مختلف ألوانها وغرابيب سود. ఏమి నీవు చూడటం లేదా? నిశ్చయంగా అల్లహయే ఆకాశం నుండి వర్షం కురిపించేవాడని, తరువాత దాని నుండి మేము రంగురంగుల ఫలాలను ఉత్పత్తి చేస్తామని, మరియు పర్వతాలలో తెల్లని, ఎర్రని వివిధ రంగుల చారలను, కొన్నిటిని మిక్కిలి నల్లగా కూడా చేస్తామని. وَمِنَ النَّاسِ وَالدَّوَابِّ وَالْأَنْعَامِ مُخْتَلِفٌ أَلْوَانُهُ كَذَلِكَ إِنَّمَا يَخْشَى اللَّهَ مِنْ عِبَادِهِ الْعُلَمَاءُ إِنَّ اللَّهَ عَزِيزٌ غَفُورٌ. మరియు ఇదే విధంగా మానవుల, ఇతర ప్రాణుల మరియు పశువుల రంగులు కూడా వేర్వేరుగా ఉంటాయి. నిశ్చయంగా అల్లహ దాసులలో జ్ఞానం గలవారు మాత్రమే ఆయనకు భయపడతారు. నిశ్చయంగా అల్లహ సర్వశక్తిమంతుడు, క్షమాశీలుడు. إن الذين يتلون كتاب الله وأقاموا الصلاة وأنفقوا مما رزقناهم سرا وعلانية يرجون تجارة لن تبور.
నిశ్చయంగా అల్లహ్ గ్రంథాన్ని ఖురానును పారాయణం చేసేవారు మరియు నమాజును స్థాపించేవారు మరియు తమకు ప్రసాదించబడిన జీవనోపాధి నుండి రహస్యంగా మరియు బహిరంగంగా ఖర్చు దానం చేసేవారు అందరూ నష్టం లేని వ్యాపారాన్ని అపేక్షించేవారే. ليوفيهم أجورهم ويزيدهم من فضله إنه غفور شكور. ఇదంతా అల్లహ వారి ప్రతిఫలాన్ని పూర్తిగా వారికి ఇవ్వాలని మరియు తన అనుగ్రహంతో వారికి మరింత అధికంగా ఇవ్వాలని. నిశ్చయంగా ఆయన క్షమాశీలుడు, కృతజ్ఞతలను ఆమోదించేవాడు. والذي أوحينا إليك من الكتاب هو الحق مصدقا لما بين يديه إن الله بعباده لخبير بصير. మరియు ఓ ముహమ్మద్, మేము నీపై అవతరింపజేసిన గ్రంథమే నిజమైనది. దానికి పూర్వం వచ్చిన గ్రంథాలలో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవపరిచేది. నిశ్చయంగా అల్లహ తన దాసులను బాగా ఎరిగేవాడు, సర్వదృష్టికర్త. ثم أورثنا الكتاب الذين اصطفينا من عبادنا فمنهم ظالم لنفسه ومنهم مقتصد ومنهم سابق بالخيرات بإذن الله ذلك هو الفضل الكبير. ఆ తరువాత మేము ఈ గ్రంథానికి మా దాసులలో నుండి మేము ఎన్నుకున్న వారిని వారసులుగా చేశాము. వారిలో కొందరు తమకు తాము అన్యాయం చేసుకున్నవారున్నారు, మరికొందరు మధ్యస్థంగా ఉండేవారున్నారు, ఇంకా కొందరు అల్లహ సెలవుతో సత్కార్యాలలో మున్ముందు ఉండేవారు ఉన్నారు. ఇదే ఆ గొప్ప అనుగ్రహం. جنات عدن يدخلونها يحلون فيها من أساور من ذهب ولؤلؤا ولباسهم فيها حرير. శాశ్వతమైన స్వర్గవనాలలో వారు ప్రవేశిస్తారు. అందువారు బంగారు కంకణాలు మరియు ముత్యాలతో అలంకరింపబడతారు మరియు వారి వస్త్రాలు పట్టుతో చేయబడి ఉంటాయి. وقالوا الحمد لله الذي أذهب عنا الحزن إن ربنا لغفور شكور. మరియు అప్పుడు వారు ఇలా అంటారు, మా నుండి దుఃఖాన్ని తొలగించిన అల్లాహయే సర్వస్తోత్రాలకు అర్హుడు. నిశ్చయంగా మా ప్రభువు క్షమాశీలుడు, కృతజ్ఞతలను ఆమోదించేవాడు. الذي أحلنا دار المقامة من فضله لا يمسنا فيها نصب ولا يمسنا فيها لغوب. ఆయనే తన అనుగ్రహంతో మమ్మల్ని శాశ్వతమైన నివాస స్థలంలో దింపాడు. ఇందులో మాకు ఎలాంటి కష్టమూ లేదు మరియు ఇందులో ఎలాంటి అలసట కూడా లేదు. والذين كفروا لهم نار جهنم لا يقضى عليهم فيموتوا ولا يخفف عنهم من عذابها كذلك نجزي كل كفور. మరియు సత్యతిరస్కారులైన వారి కొరకు నరకాగ్ని ఉంటుంది. అందులో వారు చనిపోవాలని తీర్పు ఇవ్వబడదు, లేదా వారికి దాని నరకపు శిక్ష కూడా తగ్గింపబడదు. ఈ విధంగా మేము ప్రతి కృతజ్ఞునికి, సత్యతిరస్కారునికి ప్రతీకారం చేస్తాము.
وهم يصطرخون فيها ربنا أخرجنا نعمل صالحا غير الذي كنا نعمل أولم نعمركم ما يتذكر فيه من تذكر وجاءكم النذير فذوقوا فما للظالمين من نصير. మరియు వారు దానిలో నరకంలో ఇలా మొరపెట్టుకుంటారు, ఓ మా ప్రభూ, మమ్మల్ని బయటికి తీ, మేము పూర్వం చేసిన కార్యాలకు భిన్నంగా సత్కార్యాలు చేస్తాము. వారికిలా సమాధానం ఇవ్వబడుతుంది, ఏమి గుణపాఠం నేర్చుకోదలచిన వాడు గుణపాఠం నేర్చుకోవటానికి మేము మీకు తగినంత వయస్సును ఇవ్వలేదా? మరియు మీ వద్దకు హెచ్చరిక చేసేవాడు కూడా వచ్చాడు కదా. కావున మీరు శిక్షను రుచి చూడండి. ఇక్కడ దుర్మార్గులకు సహాయపడేవాడు ఎవ్వడూ లేడు. ఇన్నల్లాహ ఆలిము గైబిస్ సమావాతి వల్ అర్ద్ ఇన్నహు అలీమున్ బిదాతిస్ సుదూర్. నిశ్చయంగా అల్లహకు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న అగోచర విషయాలన్నీ తెలుసు. నిశ్చయంగా ఆయనకు హృదయాలలో ఉన్న విషయాలు కూడా బాగా తెలుసు. هو الذي جعلكم خلائف في الأرض فمن كفر فعليه كفره ولا يزيد الكافرين كفرهم عند ربهم إلا مقتا ولا يزيد الكافرين كفرهم إلا خسارا. ఆయనే మిమ్మల్ని భూమిపై ఉత్తరాధికారులుగా చేసినవాడు. కావున ఎవడు సత్యాన్ని తిరస్కరిస్తాడో అతని తిరస్కారం అతనిపైననే పడుతుంది. సత్య తిరస్కారులకు వారి తిరస్కారం వారి ప్రభువు వద్ద కేవలం వారి ఎడల అసహ్యాన్నే అధికం చేస్తుంది. మరియు సత్య తిరస్కారులకు వారి తిరస్కారం వారికి నష్టాన్నే అధికం చేస్తుంది. قل أرأيتم شركاءكم الذين تدعون من دون الله أروني ماذا خلقوا من الأرض أم لهم شرك في السماوات أم آتيناهم كتابا فهم على بينة منه بل إن يعد الظالمون بعضهم بعضا إلا غرورا. వారితో ఇలాను, అల్లహ్ను వదలి మీరు ఆరాధించే ఈ భాగస్వాములను గురించి ఎప్పుడైనా ఆలోచించారా? వారు భూమిలో ఏమి సృష్టించారో నాకు చూపండి. లేదా వారికి ఆకాశాలలో ఏదైనా భాగస్వామ్యముందా? లేదా మేము వారికి ఏదైనా గ్రంథాన్ని ఇచ్చామా వారు దాని స్పష్టమైన ప్రమాణంపై ఉన్నారని అనటానికి? అది కాదు, అసలు ఈ దుర్మార్గులు పరస్పరం కేవలం మోసపు మాటలను గురించి వాగ్దానం చేసుకుంటున్నారు. ఇన్నల్లాహ యుమ్సికు స్సమావాతి వల్ అర్ద అన్ తజూలా ولئن زالتا إن أمسكهما من أحد من بعده إنه كان حليما غفورا. నిశ్చయంగా అల్లహ భూమ్యాకాశాలను తమ స్థానాల నుండి విడిపోకుండా వాటిని నిలిపి ఉంచాడు. ఒకవేళ అవి తొలగిపోతే ఆయన తప్ప మరెవరైనా వాటిని నిలిపి ఉంచగలరా? నిశ్చయంగా ఆయన సహనశీలుడు, క్షమాశీలుడు.
وأقسموا بالله جهد أيمانهم لئن جاءهم نذير ليكونن أهدى من إحدى الأمم فلما جاءهم نذير ما زادهم إلا نفورا. మరియు ఒకవేళ హెచ్చరిక చేసేవాడు వారి వద్దకు వస్తే వారు తప్పక ఇతర సమాజాల వారి కంటే ఎక్కువగా సన్మార్గం మీద ఉండేవారని అల్లాహ్ సాక్షిగా గట్టి ప్రమాణాలు చేస్తారు. కాని హెచ్చరిక చేసేవాడు వారి వద్దకు వచ్చినప్పుడు మాత్రం అతని రాక వారి వ్యతిరేకతను తప్ప మరేమీ అధికం చేయలేకపోయింది. استكبارا في الأرض ومكر السيء ولا يحيق المكر السيء إلا بأهله فهل ينظرون إلا سنة الأولين فلن تجد لسنة الله تبديلا ولن تجد لسنة الله تحويلا. ఇది వారు భూమిలో మరింత దురహంకారంతో తిరుగుతూ దుష్టపన్నాగాలు పన్నినందుకు. వాస్తవానికి దుష్టపన్నాగాలు వాటిని పన్నేవారికే హాని కలిగిస్తాయి. తమ పూర్వీకుల పట్ల అవలంబించబడిన విధానమే వారి పట్ల కూడా అవలంబించబడాలని వారు నిరీక్షిస్తున్నారా ఏమిటి? కాని నీవు అల్లాహ్ సంప్రదాయంలో ఎలాంటి మార్పును పొందలేవు, మరియు అల్లాహ్ సంప్రదాయంలో నీవు ఎలాంటి అతిక్రమాన్ని చూడలేవు. أولم يسيروا في الأرض فينظروا كيف كان عاقبة الذين من قبلهم وكانوا أشد منهم قوة وما كان الله ليعجزه من شيء في السماوات ولا في الأرض إنه كان عليما قديرا. వారు భూమిలో ఎన్నడూ సంచరించలేదా ఏమిటి? వారికి పూర్వం గతించిన వారు వీరికంటే అత్యంత బలవంతులైనా వారి పరిణామం ఏమైందో వారు చూడలేదా? అల్లాహ్ నుండి తప్పించుకోగలిగేది ఆకాశాలలో గాని మరియు భూమిలో గాని ఏదీ లేదు. నిశ్చయంగా ఆయన సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు. ولو يؤاخذ الله الناس بما كسبوا ما ترك على ظهرها من دابة ولكن يؤخرهم إلى أجل مسمى فإذا جاء أجلهم فإن الله كان بعباده بصيرا. ఒకవేళ అల్లాహ్ మానవులను వారు చేసిన కర్మలకు గాను పట్టుకోదలిస్తే భూమి మీద ఏ ఒక్క ప్రాణిని కూడా ఆయన వదిలిపెట్టి ఉండేవాడు కాదు. నిజానికి ఆయన వారికి ఒక నియమిత సమయం వరకు గడువునిస్తున్నాడు. కాని వారి గడువు పూర్తయితే అప్పుడు నిశ్చయంగా అల్లాహ్ సదా తన దాసులను స్వయంగా చూసుకుంటాడు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. యాసీన్ యాసీన్ వల్ ఖుర్ఆనిల్ హకీమ్. వివేకంతో నిండి ఉన్న ఖురాన్ సాక్షిగా. ఇన్నక లమినల్ ముర్సలీన్. ఓ ముహమ్మద్, నిశ్చయంగా నీవు సందేశహరులలో ఒకడవు. అలా సిరాతిన్ ముస్తకీమ్. నీవు
రుజుమార్గంపై ఉన్నావు. تنزيل العزيز الرحيم ఇది ఈ ఖురాన్ సర్వశక్తిమంతుడు అపార కరుణా ప్రదాత ద్వారానే అవతరింపజేయబడింది. لتنذر قوما ما أنذر آباؤهم فهم غافلون ఏ జాతి వారి తండ్రి తాతలైతే హెచ్చరిక చేయబడక నిర్లక్ష్యులై ఉన్నారో వారిని హెచ్చరించటానికి. لقد حق القول على أكثرهم فهم لا يؤمنون వాస్తవానికి వారిలో అనేకులను గురించి మా వాక్కు నిజం కానున్నది, కావున వారు విశ్వసించరు. إنا جعلنا في أعناقهم أغلالا فهي إلى الأذقان فهم مقمحون నిశ్చయంగా మేము వారి మెడలలో పట్టాలు వేశాము, అవి వారి గడ్డాల వరకు ఉన్నాయి, కావున వారి తలలు నిక్కి ఉన్నాయి. وجعلنا من بين أيديهم سدا ومن خلفهم سدا فأغشيناهم فهم لا يبصرون మరియు మేము వారి ముందు ఒక అడ్డు తెరను మరియు వారి వెనుక ఒక అడ్డు తెరను నిలబెట్టాము, మరియు మేము వారిని కప్పివేశాము, అందువల్ల వారు ఏమీ చూడలేరు. وسواء عليهم أأنذرتهم أم لم تنذرهم لا يؤمنون మరియు నీవు వారిని హెచ్చరించినా హెచ్చరించకపోయినా వారికి సమానమే, వారు విశ్వసించరు. إنما تنذر من اتبع الذكرى خشي الرحمن بالغيب فبشره بمغفرة وأجر كريم నిశ్చయంగా ఎవడైతే హితబోధను అనుసరిస్తూ అగోచరుడైన కరుణామయునికి భయపడతాడో అతనిని మాత్రమే నీవు హెచ్చరించగలవు. అతనికి క్షమాభిక్ష మరియు మంచి ప్రతిఫలం స్వర్గం లభిస్తుందనే శుభవార్తను అందజేయి. إنا نحن نحيي الموتى ونكتب ما قدموا وآثارهم وكل شيء أحصيناه في إمام مبين నిశ్చయంగా మేము మృతులను సజీవులుగా చేస్తాము, మరియు మేము వారు చేసి పంపిన మరియు తమ వెనుక విడిచిన చిహ్నాలను కూడా వ్రాసిపెడుతున్నాము, మరియు ప్రతి విషయాన్ని మేము స్పష్టమైన గ్రంథంలో వ్రాసిపెడుతున్నాము. واضرب لهم مثلا أصحاب القرية إذ جاءها المرسلون వారికి సందేశహరులను పంపిన ఆ నగరవాసుల గాథను వినిపించు. إذ أرسلنا إليهم اثنين فكذبوهما فعززنا بثالث فقالوا إنا إليكم مرسلون మేము వారి వద్దకు ఇద్దరిని పంపగా వారు ఆ ఇద్దరిని అబద్ధీకులని తిరస్కరించారు. అప్పుడు మేము వారిని మూడవ వానితో బలపరిచాము. అప్పుడు వారు వారితో నిశ్చయంగా మేము మీ వద్దకు పంపబడిన సందేశహరులము అని అన్నారు. قالوا ما أنتم إلا بشر مثلنا وما أنزل الرحمن من شيء إن أنتم إلا تكذبون దానికి ఆ నగరవాసులు ఇలా అన్నారు, మీరు కేవలం మా వంటి మానవులే, మరియు అనంత కరుణామయుడు మీపై ఏ సందేశాన్ని అవతరింపజేయలేదు,
మీరు కేవలం అబద్ధాలాడుతున్నారు. قالوا ربنا يعلم إنا إليكم لمرسلون ఆ ప్రవక్తలన్నారు, మా ప్రభువుకు తెలుసు, నిశ్చయంగా మేము మీ వద్దకు పంపబడిన సందేశహరులము. وما علينا إلا البلاغ المبين మా బాధ్యత కేవలం మీకు స్పష్టంగా సందేశాన్ని అందజేయటమే. قالوا إنا تطيرنا بكم لئن لم تنتهوا لنرجمنكم وليمسنكم منا عذاب أليم ఆ నగరవాసులు అన్నారు, నిశ్చయంగా మేము మిమ్మల్ని ఒక దుశ్శకునంగా పరిగణిస్తున్నాము. మీరు దీనిని మానుకోకపోతే మేము మిమ్మల్ని రాళ్లతో కొట్టి చంపేస్తాము, మరియు మా నుండి మీకు బాధాకరమైన శిక్ష పడుతుంది. قالوا طائركم معكم أئن ذكرتم بل أنتم قوم مسرفون ఆ ప్రవక్తలు అన్నారు, మీ అపశకునం మీ వెంటనే ఉంది. మీకు చేసే హితబోధను మీరు అపశకునంగా పరిగణిస్తున్నారా? అది కాదు, అసలు మీరు మితిమీరిపోయిన ప్రజలు. وجاء من أقصى المدينة رجل يسعى قال يا قوم اتبعوا المرسلين ఆ నగరపు దూర ప్రాంతం నుండి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అన్నాడు, ఓ నా జాతి ప్రజలారా, ఈ సందేశహరులను అనుసరించండి. اتبعوا من لا يسألكم أجرا وهم مهتدون మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని కోరని వారిని, ఈ సందేశహరులను అనుసరించండి. వారు సన్మార్గంలో ఉన్నారు.